ఓరా దూబెగా నీ అవ్వ సీరియస్ ఎట్టాగు పీకింది. కనీసం క్లీన్షిప్ కాకుండా చూసుకుందాం గెలుద్దాం అనుకుంటే సంఖ్య నాకెత్తివి కదలే. నాయనా సర్పంచ్, నేను బ్యాటింగ్ వచ్చినప్పుడు మన రిక్వైర్డ్ రన్ రేట్ 20 అలవడింది. మ్యాచ్ అప్పుడే డిసైడ్ అయిపోయింది. ఏదో మొత్తం నేను ఒక్కనే చేసినాడు నా మీదగా దొబ్బుతున్నావేందిలే. ఓ శని, నేను చెప్తుంది క్యాచ్ గురించే. గబ్రుకు గాని క్యాచ్ నువ్వు గప్పుడే పట్టింటే వానిగాళ్ళు 2 నూరులను దాటతోళ్లే కాదు, మనకి గతి పట్టేదే కాదు. అయినా ఇప్పుడు అర్థమైతుంది చెన్నై వాళ్ళు నేను ఇంపాక్ట్ గా ఎందుకు వాడుకుంటున్నారు అని. వారిని గిది బాగుందే సర్పంచ్, నేను ఒక్కనే క్యాచ్లు ఇరిచిపెట్టినట్టు చెప్తున్నావేంది నాకు అర్థం కాదు. మన ఓనిగాళ్ళు కూడా చాలా మంది జారి ఇరిచిపెట్టినారు. అయినా గా ఒక్క క్యాచ్ని పట్టుకొని ఎలా పడుతున్నావు గానీ నేను పిసికిన 2 వికెట్ల గురించి ఏం చెప్తలేవేందే. అరే వేసింది ఒకే ఒక్క ఓవర్ కానీ పిసికింది 2 పుల్లలు. గదే మొత్తం 4 ఓవర్లు నాతో ఏపించింటే ఇంకా ఏమన్నా ఉందే. జస్ట్ ఇమాజినే, తక్కువలో తక్కువ 6 డజన్ పుల్లల వీకతోని. ఇట్స్ క్లియర్లీ కంప్లీట్లీ యువర్ కెప్టెన్సీ మిస్టేకే, నా వల్ల కాదు మ్యాచ్ బిస్కెట్ అయిండేది. ఎస్ దూబేగాడంటే యాది కొత్తందే బట్లరో. గా 19వ ఓవర్లో గుల్లిచ్చి సింగిల్ తీసుకుని నాకు ఒక 2 బాల్ ఛాన్స్ ఇచ్చింటే సెంచరీ కంప్లీట్ చేసుకుంటుంటే కదనే. సెంచరీ లేదేముంది, ఇవాళ కాకుండా రేపన్నా సపరించుకోవచ్చు. కానీ ఇండియాతో సిరీస్ ఆఫ్టర్ 12 ఏళ్ల తర్వాత గెలిచినాం. గది కూడా క్లీన్ షిప్ తో. దెబ్బకు ర్యాంకింగ్స్ లో నెంబర్ 1కి పోయినాం. లెట్స్ సెలబ్రేట్ వ్యా. ఎట్టెట్టలే ఏంది సెలబ్రేటా? అంత లేదు తీ, ఆల్రెడీ మన పాలిట మిట్ట మీద మిండగాళ్ళు ల్యాండ్ అయినారు. ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినారంట. ఓ శని, ఎందుకు బెదపడుతున్నావు చెప్పు. రోకోలు బూమ్రా గంతే కదా, మిగతా 9లంతా సేమ్ టు సేమే. ఎదారు చేయాల్సిన పనే లేదు తీ, బుగులు వడాకు. బెల్లం మీద ఈగలు జోపినట్టే ఉంటది వ్యవహారం. డోంట్ వర్రీ, చూసుకుందాం తీ. చూస్తున్నావనే విరాటన్నా గీ తెల్ల మూతోడు చూడే ఎట్ట ఒగలు పడుతున్నాడు. చూస్తున్నా అంతా చూస్తున్నా. మ్యాచ్ అయితే రాని చూసుకుందాం తీ. అయినా నాకు అర్థం కాదు తమ్ముడు, సీరియస్ క్లీన్షిప్ కావడం ఏందిలే. వారిని నీకు ఏమని చెప్పాలా, ఎంతని చెప్పాలన్నా? అసలు ఎవడు ప్లేయింగ్ 11లో ఉంటాడో, ఎవడు ఎప్పుడు ఎట్ట ఆడతాడో, ఎందుకు ఆడతారో, ఏం చేస్తున్నారో అర్థమైతలేదే. అరే ఓ పక్క యాజ్ ఎ కెప్టెన్ గా సక్సెస్ఫుల్ గా టాసులు గెలిపిస్తేనే ఉన్నా అన్న, కానీ మ్యాచ్లు మాత్రం ఓడిపోతూనే ఉన్నాయే. అసలు మిస్టేక్ ఏడ జరుగుతుందో ఏం అర్థమైతే లేదంటే నమ్మే. తమ్ముడు నీ కష్టంగా పాకిస్కి తప్ప ఎవ్వనికి రాకూడదు కూడా ఏం అర్థమైతే లేదే. నా బదులుగా వైభవ్ తమ్ముని ఆడిపించుకున్నారు, మంచిదే బానే ఉందే. కానీ మళ్ళా నన్ను ఈ ఉత్తుత మ్యాచ్కి ఎందుకు ఆడిపించుకున్నారో ఏమో చూడే. అట్ట నన్ను జుంబాంబే సిరీస్కి సెలెక్ట్ చేసినారు. టచ్లో ఉండాల, సో ఆడిపియాలన్నీకి సెలెక్ట్ కూడా చేసలేరు కదనే. ఎంచక్కకి ఉత్తుత మ్యాచ్లో కూడా వైభవ్ తమ్మున్నే ఆడిపించింటే వానికి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుండే, ఎక్స్పీరియన్స్ వస్తుండే. అసలు మన దేర్దిమ్మగ్గాలు ఏం చేస్తున్నారో ఏమో చూడన్న బొత్తిగా అర్థమైతలేదు. పాపంగా పిల్లగాడు ఎంతగానో డిసప్పాయింట్ అయ్యింటాడు. ఎస్ పాయింటే తమ్ముడు. రోహిత్ అన్నో గదేమో గానీ సుత్తివేలాననే 2 నూరుల స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీ తప్పరిచిన ఎట్టుందే పర్ఫార్మెన్స్. పోలే అదిరిపోలే తమ్ముడు, అంతా బాగుంది కానీ గిదే ఇన్నింగ్స్ మొన్నను ఆడింటే ఇంకా బాగుండేది వ్యాగ్, ఇప్పుడు కాదు. ఎనీహో పర్వాలేతి తమ్ముడు. అన్నట్టు ఇంతకు మన అభిషేకం ఏడలే బొత్తిగా కానొత్తలేడు. ఎస్ చెప్పే రోహిత్ అన్న, ఇంకెన్ని తూర్లు చెప్పాలా తమ్ముడు నీకు? అసలు శర్మాజిక బేట అంటే ఎట్ట జోపాలే, మన యువి పాజిక స్టూడెంట్ అంటే ఎట్ట జప్పరియాలే. గిట్టనా తమ్ముడు అవుట్ అయ్యేది. రోహిత్ అన్న నువ్వు నమ్మకు, నిజం చెప్తున్నా చూడే. నీ ఎవ్వ ఈ తాపు బ్యాటు కన్నెగా కూడా లేపలేన్న పైకి. బాలు బ్యాట్కి సోకి జప్పని పోవడం, కీపర్ గాడు పిసకడం, ఎంపైర్ గాడు ఏలెత్తడం అంత సెకండ్స్ లో జరిగిపోయింది చూడే. అర్థమే కాలే. గందుకే అన్న చెప్పేది నేను, వచ్చి నాళ్ళ నుంచి ఊపుకుంటూ పోయినామనుకో స్కోర్ అదంతా కదా ఉరుకులాడుకుంటూ పోతుందని. గట్ట కాకుండా ఇంకో గిట్ట చిన్నగా గుల్లించుకుంటా గిట్టనే పుల్ల పోతుంది. రోహిత్ అన్న ఆ మాట చూడే. మ్యాచ్ వీకెండ్ ఏదైతే బ్యాటింగ్ వల్లనో ఫీల్డింగ్ వల్లనో కాదే, బౌలింగ్ వల్ల. మన ఒక్కగానొక్క లొడ్డపట్టు పాజిటివ్ బౌలర్ మన హర్షదీప్ గాడు ఒక్క పుల్ల కూడా వీకలేకపోయినాడు. గా ప్రిన్స్ గాడు అక్షర్ గాడు వాని గాలు ఆంతలకి రాసానికి పోయి గుర్చూసి పుల్లలకి జిమ్మాలని చూసిరి. ఏముందే ఏకంగా 60+ చూపించుకుండ్రి. మ్యాచ్లు బిస్కెట్ అవుతుండేది బౌలింగ్ వల్లన్నా బ్యాటింగ్ వల్ల కాదు. ఎస్ ఇంతకు మహానుభావులు పాలెగాన్లు ఏడలే కానొత్తలేరు. ఇంకా ఏడగానొత్తారన్న, అందరు అండర్ గ్రౌండ్కి పోయినారు. అయిందేదో అయిపోయింది తీవే బుగులు వడాగారి. నీ అవ్వకి T20 సిరీస్లో పోయిన ఇజ్జతిని వన్డేలను క్లీన్ స్వీప్ చేసి తిరిగి తెప్పియకుంటే నేను మా అర్జున్ టెండూల్కర్ గానికి బావనే కాదు చూడి. మార్క్ మై వర్డ్స్, లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్. ఈ అక్క రొచ్చే ఉంటది. ఒరే గిల్లుగా మీ అయ్యర్ గానికి గట్టి పట్టిందంటే దానికి మెయిన్ కారణం ఎవరో తెలుసాలే? ఎవరన్నా ఎవరే చెప్పే. ఇంకెవర్లేగా అయ్యర్గాడే. ఎస్ 16 నూర్లు పంపిస్తా అని చెప్పా. ఏడ పంపించే తమ్ముడు? అయినా ఎవడైనా ఉత్తగా 16 నూర్లకి బెదపడతాడేలే, నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడు సిరీసే క్లీన్షిప్ అయింది.
వాడు చేసిన తప్పు మాత్రం నువ్వు బొత్తుగా చెయ్యాక తమ్ముడు. నా మాటిని జస్ట్ 16 నూర్లు పంపి చాలు. నా టిప్స్ పంపిస్తా, దెబ్బకు గా తెల్ల నేలను తెగబడి సప్పరిస్తారు, నాది గ్యారెంటీవే. గా అర్చర్ గానికి ఎట్ట సప్పరియాలను, గా శ్యామ్కరణ్ గాని వేరియేషన్లను ఎట్ట వాయగొట్టాలను, గా బ్రూకు గాని గీ బట్లర్ గాని ఎట్ట పిసకాలను అన్ని టిప్స్ పీడిఎఫ్ చేసి వాట్సాప్ చేస్తా. టిప్స్ ని యాజ్ ఇట్ యూజ్ గా అప్లై చేసి చాలు తమ్ముడు, మ్యాచ్ నీదే. జస్ట్ 16 నూర్లు చూడు గంతే. ఏమంటావు తమ్ముడు? అరే నీ అబ్బా బహుమన్న ఉన్ని టిప్స్ గిప్పుడు తెల్లనేళ్ళకి అవసరమే, మాకు కాదు. మిండన్లు వచ్చినారే, జస్ట్ వెయిట్ అండ్ సీ. రొచ్చే చూడి. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాకండి. అట్టనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.